ఈ మధ్య కాలంలో డిజిటల్ అరెస్ట్ల పేరుతో స్కామర్లు అమాయకులను లూటీ చేయడం చూశాం. కానీ ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ కు చెందిన భూపేంద్ర సింగ్ స్కామర్ కే చుక్కలు చూపించాడు. సిబిఐ అధికారి పేరిట కాల్ చేశాడో ఆన్లైన్ మోసగాడు. నీ అభ్యంతరక వీడియోలు ఉన్నాయని కేసు మూసివేయడానికి 16,000 రూపాయలు ఇవ్వాలంటూ బెదిరించాడు. ఇదేదో తేడాగా ఉందని గమనించిన భూపేంద్ర సింగ్ ఆ స్కామర్ తోనే ఓ ఆట ఆడుకున్నాడు. తన వీడియోలు ఫ్యామిలీ సభ్యులకు పంపొద్దని భయపడినట్లు నటించాడు భూపేంద్ర సింగ్. అయితే డబ్బులు ఇస్తే ఎవరికి చెప్పనన్నాడు నకిలీ ఆఫీసర్. ఇదే ఛాన్స్ గా భావించిన భూపేంద్ర తన గోల్డ్ చైన్ తాకట్టు పెట్టానని స్కామర్ కు చెప్పాడు. దాన్ని విడిపించడానికి 3,000 రూపాయలు కావాలంటూ స్కామర్ నే డబ్బు అడిగాడు. అతని మాటలు నమ్మిన ఆన్లైన్ మోసగాడు భూపేంద్ర సింగ్ కు 3,000 పంపించాడు. ఆ తర్వాత మరోసారి భూపేంద్ర సింగ్ కు డబ్బులు ఇవ్వాలంటూ ఫోన్ చేశాడు స్కామర్. ఈసారి మరో కథ చెప్పాడు భూపేంద్ర. తాను మైనర్ కావడంతో నగల వ్యాపారి గోల్డ్ చైన్ ఇవ్వడం లేదని నమ్మించాడు. మీరే నా తండ్రిలాగా నగల వ్యాపారితో మాట్లాడాలని స్కామర్ ను అడిగాడు. మరోవైపు భూపేంద్ర సింగ్ స్నేహితుడు నగల వ్యాపారుల స్కామర్ తో మాట్లాడి బురిడి కొట్టించాడు. దీంతో రెండోసారి 4,480 రూపాయలను స్కామర్ నుంచి వసూలు చేశారు భూపేంద్ర. ఆ తర్వాత గోల్డ్ చైన్ పై రుణం ఇస్తామంటూ మరో 3,000 వసూలు చేశాడు. మొత్తంగా 10,000 వరకు స్కామర్ నుంచి వసూలు చేశాడు భూపేంద్ర సింగ్. చివరకు తానే భూపేంద్ర సింగ్ ట్రాప్ లో పడ్డానని గుర్తించిన స్కామర్ తన డబ్బు తిరిగి ఇవ్వాలంటూ ప్రాధేయపడ్డాడు. కానీ సింగ్ మాత్రం పోలీసులను ఆశ్రయించి జరిగిందంతా చెప్పాడు. స్కామర్ నుంచి వసూలు చేసిన 10,000ను విరాళంగా ఇస్తున్నట్లు తెలిపాడు భూపేంద్ర. ఈ మధ్య కాలంలో డిజిటల్ అరెస్ట్ల పేరుతో స్కామర్లు అమాయకులను లూటీ చేయడం చూశాం. కానీ ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ కు చెందిన భూపేంద్ర సింగ్ స్కామర్ కే చుక్కలు చూపించాడు. సిబిఐ అధికారి పేరిట కాల్ చేశాడో ఆన్లైన్ మోసగాడు. నీ అభ్యంతరకర వీడియోలు ఉన్నాయని కేసు మూసివేయడానికి 16,000 రూపాయలు ఇవ్వాలంటూ బెదిరించాడు. ఇదేదో తేడాగా ఉందని గమనించిన భూపేంద్ర సింగ్ ఆ స్కామర్ తోనే ఓ ఆట ఆడుకున్నాడు. తన వీడియోలు ఫ్యామిలీ సభ్యులకు పంపొద్దని భయపడినట్లు నటించాడు భూపేంద్ర సింగ్. అయితే డబ్బులు ఇస్తే ఎవరికీ చెప్పనన్నాడు నకిలీ ఆఫీసర్. ఇదే ఛాన్స్ గా భావించిన భూపేంద్ర తన గోల్డ్ చైన్ తాకట్టు పెట్టానని స్కామర్ కు చెప్పాడు. దాన్ని విడిపించడానికి 3,000 రూపాయలు కావాలంటూ స్కామర్ నే డబ్బు అడిగాడు. అతని మాటలు నమ్మిన ఆన్లైన్ మోసగాడు భూపేంద్ర సింగ్ కు 3,000 పంపించాడు.